చంద్రగ్రహణం సూర్యగ్రహణం పట్టినాక గుళ్ళు గోపురాలను సంప్రోక్షణ చేసి శుద్ధి చేస్తుంటారు. ఇండ్లలోనైతే ఏదన్నా కీడు జరిగినా తొక్కుడైనా ఇండ్లు శుద్ధి చేసుకుంటారు. అయితే నిన్న పట్నం జిహెచ్ఎంసీ ఆఫీస్ను పసుపు నీళ్ళతోటి సంప్రోక్షణ చేసి శుద్ధి చేసిరట ఆస్తం పార్టీ కార్పొరేటర్లు. మరి మున్సిపాలిటీ ఆఫీస్కు ఏమైందని గట్ల చేసిర్రో అరుచుకొనొద్దాం పారి. చూస్తున్నారా, పట్నం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ మహిళా కార్పొరేటర్ ఎక్కలు పసుపు నీళ్లతో ఎట్లా శుద్ధి చేస్తున్నారో. మామూలుగా అయితే గ్రహణాలు వాడితేనో మైల వాడితేనో ఇటువంటి సంప్రోక్షణలు శుద్ధి కార్యాలు చేస్తుంటారు. అది కూడా గుళ్ళెలనో ఇళ్లనో ఎత్తారు. అయితే ఈ జిహెచ్ఎంసీ మహిళా కాంగ్రెస్ కార్పొరేటర్ ఎక్కలు మాత్రం మున్సిపల్ ఆఫీసుకు తోటి కార్పొరేటర్లకు మైల పట్టిందని శుద్ధి చేసే ఘనకార్యం పెట్టుకున్నారు. ఇట్లా మున్సిపల్ మీటింగ్ హాలను మేయర్ మేడం కూర్చునే గద్దెను జిహెచ్ఎంసీ అని రాసున్న అక్షరాలనే కాదు, మా పార్టీ కార్పొరేటర్లను దాకి అపవిత్రం చేసిర్రు ఈ కారు పార్టీ కార్పొరేటర్లని గిలాసులల్లో మామిడాకులు వేసుకొని మొత్తం పసుపు నీళ్లు చల్లిరిట్లా. మరి ఇదేందమ్మా అని అడిగితే, నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. వాళ్ళే దాడి చేసి మళ్ళీ మా మీద నిందలు మోస్తూ ఉన్నాము. మరి జిహెచ్ఎంసీలో వాళ్ళు వచ్చి నిజంగా కూడా మొత్తం కూడా ఖరాబ్ చేసిన, అందుకే పావనం చేయాలని ఈరోజు పసుపు నీళ్ళతో శుద్ధి చేస్తూ ఉన్నాం. మరి ఏం మైలపడ్డదని ఇట్ట చల్లిరు మేడం? మరి బాబా గారి గాయం చూసిన తర్వాత మరి విష ప్రయోగం అనేది జరిగింది కాబట్టి మరి ఆ విష ప్రయోగం, ఆ విష పురుగులని మరి ఈడికెంచీడి వరకు నడుచుకుంటూ వచ్చి కౌన్సిల్ అంతా తిరిగిండ్రు కాబట్టి ఈ విషయాన్ని నిర్మూలించే దిశగా ఈరోజు పసుపు నీళ్ళతోటి మరి శుద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఇన్నరా, విష పురుగులు తిరుగుతున్నాయని సంప్రోక్షణ చేసినమంటున్నారు. దీనికి పొలిటికల్ సంప్రోక్షణ అని పేరు కూడా పెట్టిరట. అయితే మొన్న బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు మున్సిపల్ మీటింగ్ ను సరిగ్గా నడవకుండా ఆగమాగం చేసిరని ఈ పసుపు నీళ్ళ సంప్రోక్షణ పేరంట పెట్టుకున్నారట కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. ఇక వీళ్ళు ఇట్లా శుద్ధి ఎత్తున్నామని చెప్పేటాళ్లకు మనుషులు దాకినా మనుషులు నడిచినా ఓర్వకుండా మర్చిపోతున్న అంటరానితనాన్ని మళ్ళా ముంగటికి పట్టుకొస్తున్నారా? ఇదేనా గాంధీ తాత సిద్ధాంతాలను ఆశయాలను పాటిస్తున్నామని గొప్పగా చెప్పుకునే మీ అత్తం పార్టీ సమాజానికి ఇస్తున్న ఉత్తమ సందేశం అని ఈ కారు పార్టీ కార్పొరేటర్లు ఉల్టా ప్రశ్నిస్తున్నారట. అట్రాసిటీ కేసులు కూడా పెడదామని ఆలోచించారట. అయితే ఈడ ఇంత కథ నడుస్తుందా? ఇక వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటే నా పని మీద నేనుంటా అన్నట్టు ఈ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సార్ చూడు, పోతే మళ్ళీ ఇసుంటి మోక దొరకదని బిడ్డ పెళ్లి పెట్టుకున్నా అని చెప్పి అన్ని పార్టీల కార్పొరేటర్లకు పెళ్లి కారట్లను ఒక్క తానే వంచిండిట్లా.